రైట్. తమిళం, తెలుగు, మలయాళం, హిందీలో పేరే అవసరం లేనటువంటి రెబల్ స్టార్, స్టార్కే స్టార్, బిగ్ స్టార్, ద రెబల్ స్టార్ ప్రభాస్కి భారీ షాక్ అని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా జనవరి సంక్రాంతి నేపథ్యంలో వస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో, మారుతి దర్శకత్వంలో వస్తున్నటువంటి రాజా సాబ్ సినిమాకు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. రిలీజ్ కాకముందే తనకు అన్నీ కూడా అంటే పట్టాలు ఎక్కబోతున్నటువంటి అప్పటి నుంచి కూడా దాదాపు అన్ని ప్రీ ఈవెంట్ కావచ్చు, లేదంటే ప్రతి ఒక్క సినిమాకు సంబంధించినటువంటి రాజా సాబ్ హైప్ ఎక్కించినటువంటి టీం అంతా కూడా ఒక్కసారిగా షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంక్రాంతి నేపథ్యంలో జనవరి 9న రిలీజ్ కావాల్సినటువంటి సినిమాను ఆపేస్తారా, లేదంటే కేవలం స్టాండర్డ్ ఫామ్లో ఉండే సినీ థియేటర్లో కావచ్చు, లేదంటే ఐమాక్స్ థియేటర్లో వాళ్ళకు థియేటర్లు కూడా ఇక్కడ కూడా లభించినటువంటి పరిస్థితి. ఏదైతే అవతార్ 3 ఏదైతే జేమ్స్ కెమెరాన్లో సారథ్యంలో వస్తున్నటువంటి జేమ్స్ కెమెరాన్ మనకంతా తెలుసు, తనకు పేరే అంటే తనకు ఇంట్రడక్షన్ అవసరం లేనటువంటి అవతార్ లాంటి పెద్ద పెద్ద భారీ చిత్రాన్ని తీసినటువంటి జేమ్స్ కెమెరాన్ ఐమాక్స్ అసోసియేషన్తో దాదాపు 4 వారాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. 4 వారాలంటే మోర్ దెన్ ఏ మంత్ అంటూ కూడా మనకంతా అర్థమవుతుంది. ఒక నెల తర్వాత కూడా ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఐమాక్స్ అన్ని కూడా తనకే ఇవ్వాలంటూ కూడా భారీ పకడ్బందీ చేశారట. అంటే ఈ యొక్క ఆలోచన వల్ల వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాలు ఏం లేనప్పటికీ 9వ తారీఖు ఏదైతే జనవరి 9వ తారీఖు వస్తున్నటువంటి రాజాసాబ్ ప్రభాస్ సినిమాకు మాత్రం ఐమాక్స్ లేనటువంటి పరిస్థితి కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఐమాక్స్లో చూసేటువంటి సినిమా కావచ్చు, లేదంటే సింగిల్ స్క్రీన్లో, లేదంటే అక్కడ ఉన్నటువంటి మాల్లో చూసేటువంటి సినిమాలకు చాలా వరకు వ్యత్యాసం ఉంటుంది, చాలా వరకు డిఫరెన్సెస్ ఉంటాయి. అయితే ఆ సినిమాను ఆ యొక్క ఫ్యాన్స్ ఒక భారీ ఉత్తేజకరమైనటువంటి సినిమాని, ఎంతో హైప్ ఎక్కించినటువంటి సినిమాను ఈ ఐమాక్స్ బేస్డ్ స్టోరీలు, లేదంటే ఐమాక్స్ థియేటర్ దొరకకపోతే ఆ సినిమాను ఎలా చూస్తామంటే ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్లో కొంచెం ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. మారుతి దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాను ఎంతో పాన్ ఇండియా లెవెల్లో కూడా రిలీజ్ చేస్తామంట. తను ఇప్పుడే డిసెంబర్ 19 నుంచి రావాల్సినటువంటి జేమ్స్ కెమెరాన్ అవతార్ పార్ట్ 3 ఏదైతే అవతార్ 1 అవతార్ 2 ఎంత హిట్ అయిందో, అవతార్ 3 కూడా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఐమాక్స్ అసోసియేషన్తో ఒప్పందం కుదుర్చుకున్నారనే ఒకే ఒక కారణంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ప్రభాస్ ఫ్యాన్స్ తనకున్నటువంటి ఆదరణ ఎలా ఉంటుంది, లేదంటే తెలుగు, తమిళం, మలయాళంలో హీరోలకు సంబంధించినటువంటి స్టార్డమ్ ఏకైక స్టార్ అంటే అక్కడ మన ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే అక్కడ మొదటగా చెప్పేటువంటి ఆడడుగుల అందగాడు ప్రభాస్ అని చెప్తున్నారు. కానీ తనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, లేదంటే ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అఖండ 2కు వచ్చినటువంటి ఇబ్బందులు కావచ్చు, అఖండ 2 ఏదైతే పోస్ట్ పోన్ అయినటువంటి విషయం కావచ్చు, లేదంటే రిలీజ్ కాకుండానే మధ్యలో ఆగిపోయినటువంటి విషయం, తెలుగు పరిశ్రమకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటూ కూడా అనేక మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా సంక్రాంతికి వస్తున్నటువంటి మూవీస్లో కొన్ని బిగ్ స్టార్ మూవీస్ ఉన్నప్పటికీ ప్రభాస్ రేంజ్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ ఐమాక్స్ అయితే ప్రభాస్కి లేనట్టే దక్కనట్టే అంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ తెలుగు నాటి ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా ఎంత పండగలా చేసుకుంటారో, ఎంత పండగలా సెలబ్రేట్ చేసుకుంటారో మనకంతా తెలుసు. కానీ రాజా సాబ్ అనే మూవీకి కొంచెం భారీ చిక్కులని చెప్పుకోవచ్చు. వాళ్ళతో ఏమన్నా మంతనాలు జరుపుతారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి టీం వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఏమన్నా మాకు కొన్ని, లేదంటే మీకు కొన్ని, లేదంటే అక్కడ ఈ రీజియన్స్కు సంబంధించినట్టు మీకు ఏదన్నా మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా, లేదంటే వాళ్ళు చెప్పినట్టు సింగిల్ స్క్రీన్లో రిలీజ్ చేసండి, కేవలం ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ కాకుండా కేవలం చిన్న థియేటర్లో కావచ్చు, లేదంటే మల్టీప్లెక్స్లలో రిలీజ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండేది కూడా వాళ్ళకి ఇంత క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ యొక్క దుమారం, ఈ యొక్క చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు అవతార్ 3 రిలీజ్ చేసినటువంటి వార్త ఏదైతే ఉందో, మేము ఒప్పందం కుదుర్చుకున్నాం, ఐమాక్స్కి ఎక్కడ కూడా థియేటర్లో వేరే వాళ్ళకు ఇవ్వద్దని 4 వీక్స్ 4 వారాల క్రితం ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మాట తెలియంగానే తెలుగు నాట కావచ్చు, తెలుగు వారి హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ అంతా కూడా వ్యాపోతున్నట్టు చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఘోరమని చెప్పుకోవచ్చు. చూడాలి మరి తెలుగు సినిమాకి ఇన్ని ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, లేదంటే అఖండాకు జరిగినటువంటి సేమ్ స్టోరీ ఏదైతే పోస్ట్ పోన్ చేసి రిలీజ్ చేస్తారా, లేదంటే ఏదేమైనా పర్లేదు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా చూసుకుంటారు, సినిమాని ఎట్టకేలకు రిలీజ్ చేసేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారని కూడా కొద్ది రోజుల్లో మనకు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నుంచి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.